హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అప్పట్లో ఒక సామెత ఉండేదండి, పెద్దల మాట చెద్దన్నం మూట అని బాగా పాపులర్ అయింది. అదే మాదిరిగా ఒకప్పుడు సద్దన్నం కూడా చాలా ఫేమస్. ఇప్పుడైతే సిటీల్లో అన్నం మిగిలితే చెత్తలో పడేస్తున్నారు, పల్లెటూరులో అయితే ఫ్రైడ్ రైస్ చేసుకుని తింటున్నారు. కానీ సద్దన్నంలో ఉండే లాభాలు ఏంటో తెలుసా మీకు? టిఫిన్ అనగానే మనకు గుర్తొచ్చేది ఇడ్లీ, దోశ, చపాతి. కానీ ఏ పని లేకుండా రాత్రి వండిన అన్నాన్ని తెల్లవారుజామున ఆవకాయ వేసుకొని, పెరుగు కలుపుకొని, పచ్చిమిరపకాయ, ఉల్లిగడ్డ నంచుకొని తింటే అటు రుచికి రుచి, ఇటు ఆరోగ్యానికి ఆరోగ్యం. చద్దన్నంలో పొటాషియం, కాల్షియం, ఐరన్, విటమిన్లు దాదాపు 15 రెట్లు అధికంగా ఉంటాయంటండి. అలాగే ఉల్లిపాయ, మిరపకాయ, పెరుగు కలుపుకుని తింటే శరీరంలో వేడి తగ్గి చలవ చేస్తుందంటండి. ఎండాకాలంలో అయితే శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉంటుందంట. ఇన్ని లాభాలు ఉన్న చద్దన్నాన్ని వదిలేసి ఆ టిఫిన్ అని ఈ టిఫిన్ అని ఎంతో కష్టపడిపోయి కాళ్ళు తొక్కేసుకుంటూ ఉంటాం. అదే ఏ కష్టం లేకుండా, ఏ హెల్త్ ఇష్యూస్ రాకుండా ఆరోగ్యంగా ఉండడానికి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.